మాతృదేవోభవ. కాళీ అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదో తల్లి. జగన్మాత కాళీ అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదో తల్లి. కన్నులలసిపోయెడు వరకు కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 255వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన ధర్మంలో విగ్రహారాధనలో ఉండే విశేషం ఏమిటంటే, దేవుడు మనని అనుగ్రహిస్తున్నాడా లేదా, కనీసం మనని చూస్తున్నాడా లేదా అనే అనుమానం వచ్చే అవకాశం లేదు హిందూ ధర్మంలో. దేవుడు మనం చూస్తూనే ఉంటాడు. మనం దేవుడుగానే భావిస్తున్నాం కదా, బొమ్మ అనుకోలేదు కదా. బొమ్మ అనుకుంటే నీళ్లతో తడపడం ఏమిటండి, అలా చెయ్యం కదా. బొమ్మకు పూలు పెడతావా, దేవుడు కాబట్టి పెట్టాం. ఆ భావనతోనే యద్భావం తద్భవతి. నీ భావాన్ని బట్టే ప్రపంచం అంతా ఉంటుంది, నీ భావాన్ని బట్టే దేవుడు ఉంటాడు. అందుకని దేవుడు మనకి చూస్తున్నాడు విగ్రహ రూపంలో ఉండడం వల్ల. ఎప్పుడు చూస్తాడు? మనం అక్కడ ఉంటే. ఇది ఆరాధన. ఆకులో పువ్వులో పెట్టి నైవేద్యాలు పెట్టి పారిపోవడం కాదు, తలుపులు వేసేయడం కాదు. దాన్ని ఎవరూ చూడకూడదు. ఈ చూడకూడదు ఎక్కువైపోయి అసలు చూడడం మానేశారు ఇవాళ. వారు చూడకూడదు వీరు చూడకూడదు అంటే ఎవరు చూడకుండా దేవుడు కూర్చున్నారు, దేవుడు ఎవరిని చూడడం లేదు. దైవ విగ్రహం ముందు కూర్చుని, అది ఏ దేవతా విగ్రహమైనా పర్వాలేదు, ఆ విగ్రహం ఎలాగూ చూపులు మన మీదే ఉంటాయి కాబట్టి విగ్రహం చూపులు మనం వాటికి చూస్తూ ఉంటే మరాళీ మందగమన మహాలావణ్య సేవతికి ఆ మంజీరముల అమ్మవారి యొక్క మంజీరముల ధ్వని కాళీ అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదు తల్లి. ముఖ్యంగా లలితాదేవి చిత్రపటం ముందు కూర్చొని నఖ శిఖ పర్యంతం ఒక్కొక్క అవయవాన్ని అలా భక్తిభావంతో పరిపూర్ణంగా చూస్తూ ఉంటే అసలు కదలాలని ఎందుకు అనిపిస్తుంది, వేరే పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ అందజేసిన లీలా విశేషమే కదా ఈ ప్రపంచమంతా. ఆవిడ మహిమే ఈ ప్రపంచమంతా అని మనం అంతా నమ్ముతున్నాం కదా. మరి ఆ కాళీ అందే తప్ప లీలా ప్రపంచం పొనందు ఎందు మాత్రము అందం ఏమీ గలదు తల్లి. అందుకే కన్నులు అలసిపోయేడునంత వరకు కాంచనేమో. ఆ చూపు ఎంతవరకు ఉండాలని చూసి 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 కళ్ళు నిద్ర వచ్చేయాలి. మంచిదే, ఎక్కడ పడుకున్నా మంచిదే. లేదు, మరణమే వస్తే అంతకంటే భాగ్యం లేదు. దేవుణ్ణి దర్శిస్తూ ఉండగా మరణం వస్తే అంతకంటే కావలసింది ఏమిటండి? వలదనకము. ఆవిడ వద్దందా, మనమే వద్దనుకుని వెళ్ళిపోతున్నాం. ఆవిడ ఎప్పుడు వద్దందు, ఇదో ప్రార్థన, అంతే చమత్కారం. నిజానికి భగవంతుణ్ణి అలా చూడాలి, వదిలిపెట్టకుండా చూడాలి, కదలకుండా చూడాలి అనే భావన మనకు కలిగించడం కోసమే మన దేవాలయాల్లో శివుడు ముందు నందీశ్వరుడు, విష్ణువు ముందు గరుత్మంతుడు, రాముల వారి ముందు ఆంజనేయుడు, అమ్మవారి ముందు సింహం, కనకదుర్గ ముందు ప్రత్యేకించి పులి, కుమారస్వామి ముందు ఒక కుక్కుటము లేదా నెమలి, వినాయకుడు ముందు ఎలుక, ఈ వాహనాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూడండి. అందులో ఏ జీవి కూడా పక్కకి చూడదు, అటే చూస్తూ ఉంటుంది. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య తృతీయ దృక్వాహకము. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య కటాక్ష శ్రోతికి దివ్య కటాక్ష వేగకున్ వాహ్వన్ నిత్య శాశ్వత వాహకము. పరమేశ్వర దివ్య కటాక్ష దృష్టికి నిత్య శాశ్వత వాహకము. రససాగర సంగము దృశ్య కావ్య రంగాశ్వసనము. రససాగర సంగము దృశ్య కావ్య రంగాశ్వసనము. దైవము నిరంతరమున్ కనుచుండు కన్ను. దైవము నిరంతరమున్ కనుచుండు కన్ను. నందీశ్వరమూర్తి పీఠపురిని ఎంత యుకుల్కుల సంగుజూడుడి. ఎంత యుకుల్కుల నొల్కుజూడుడి. పిఠాపురంలో శివుడు ముందున నందీశ్వరును చూసి నేను అల్లిన పద్యం మీద ఆశువుగా. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికి శాశ్వత వాహకము. పరమేశ్వరుని యొక్క మహత్వాన్ని శాశ్వతంగా అది వహిస్తోంది. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. నంది అనే శబ్దం నుంచే నాంది వచ్చింది. నాటకం ప్రారంభించే ముందు నాంది వాడతారు.
అందుకని నందీశ్వరుడు ఈశ్వరుడు నాట్యం చేయడానికి వేదిక. అలాగే రంగస్థలాన్ని నందీశ్వరూపంగా భావించి ప్రార్థన చేస్తారు. రససాగర సంగమమైనటువంటి మన నాటకాలన్నిటికీ వేదిక నందీశ్వరుడు. అన్నిటికంటే గొప్పది దైవము నిరంతరమును కనుచుండు కన్ను. ఎప్పుడూ దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన. విగ్రహం ముందు కూర్చుని ఎప్పుడు ఆయన్ని చూడగలిగినా మంచిదే, లేదు కనిపిస్తున్న ప్రపంచమంతటా అదే విగ్రహాన్ని అదే రూపాన్ని చూడగలిగినా మంచిదే. ఇది ఇంకా గొప్పది. అదే విశ్వరూప సందర్శన యోగ. విశ్వమంతట్లోనూ ఆయన రూపాన్నే చూడగలగడం, లేదా ఆయన రూపంలో విశ్వాన్ని మొత్తం చూడగలగడం. ఆయన రూపంలో విశ్వాన్ని మొత్తం చూడడంలో ఇంకో ఇబ్బంది ఉంది. ఆ రూపం తప్పితే ఇంకేమీ లేదు అనుకుని మిగిలిన దాన్ని ద్వేషిస్తూ ఉంటాం. ఇతర విగ్రహాలను కూడా ద్వేషిస్తాం. గొడవలు అయిపోతాయి, మత కలహాలు అవుతాయి. అందుకంటే కనిపించే ప్రతిరూపము ఆయనదే అనుకుని చూడడంలో చాలా బాగుంది. ఆ అభ్యాసం ఇక్కడే జరగాలి. ఆ అభ్యాసం విగ్రహం దగ్గర జరిగితే అది విశ్వానికి విస్తరిస్తుంది. అది దైవ పూజ. అది జరగాలంటే ఏం చేయాలి? మనం ఊరికే దాచుకుని బీరువాల్లో పెట్టుకుని తాళాలు వేసుకుని సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టుకుని తాళాలు వేసుకుని మళ్ళీ నెలకోసారి 15 రోజులకోసారి చూసుకుని ఎక్కడో పొలాలు ఇవన్నీ స్థలాలు ఇళ్ళు బంగారాలు డబ్బులు ఇవన్నీ మాటి మాటికి లెక్కలేసుకుంటూ కూర్చునే తాపత్రయం వదలాలి. ఆ తాపత్రయం వదలాలి అంటే అధికమైన సంపదలన్నీ దానం ఇచ్చేయాలి. మనకు అవసరమైనవే ఉంచుకోవాలి. ఆ దానం ఎలా ఇవ్వాలి? అది కూడా 3 రకాలు: సాత్వికం, రాజసం, తామసం. శ్రద్ధాత్రయ విభాగ యోగం కదా, అన్నిటినీ 3 భాగాలు చేసి చూపుతున్నాడు మనకి. 17, 18 అధ్యాయంలో కూడా చాలా భాగం అలా నడుస్తుంది. అందుకని దానం 3 రకాల్లో మొదటి రకం సాత్వికం ఏదంటే దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. చాలామంది మనం దాన ధర్మాలు చేస్తున్నాం. ఈ మధ్యన ఇవి ఇంకా పెరిగాయని చెప్పాలి. ఎందుకంటే భక్తి, ఆధ్యాత్మికత రకరకాల కారణాల వల్ల పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నది జ్ఞానమా అజ్ఞానమా అనేది ఇప్పుడు తేలిపోతుంది. ఇది అర్థమైతే తేలిపోతుంది. ఎందుకు దానం చేస్తున్నాం? దాతవ్యమితి, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇంకో మాట ఉండదు. ఈ ఇవ్వాలన్న దానికి అర్థం ఇచ్చేవాడికి తెలుసు, ఇంకేం చెప్పక్కల్లా. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇంకేం దాని నుంచి నేనేం ఆశించట్లేదు. ఇది ఉండాల్సిన పని. ఇంత ఇచ్చాం, వాళ్ళు మనకి ఏం చేశారు? అయిపోయింది. అంటే ఏదో ఆశించి ఇచ్చాం. అక్కడ ఆశాభంగం తప్పదు. ఆశించి ఇచ్చింది దానం ఎలా అవుతుంది? లంచం అవుతుంది. కానీ పని మనిషికి చీర ఇచ్చినా సరే మీరు ఏదో ఆశించి ఇస్తున్నారంటే అది లంచం అవుతుంది, చీర దానం కాదు. దానం ఇచ్చామని చెప్పొద్దు. దానం ఇస్తే దాన్ని మర్చిపోవాలి. అందుకే దానం కూడా మొహమాటం లేకుండా చెబుతున్నా. అపరిచిత వ్యక్తులకు ఇవ్వాలి. అసలు మనకి ఏమీ సంబంధం లేదు. ఎవరో కనపడ్డారు రైల్లో, ఓ కుర్రాడు ఏదో ఇబ్బందులో ఉన్నారు, ఇచ్చేయి. ఎవరో తెలుసున్న వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ నుంచి మళ్ళీ ఏదో ఆశించడం, వాళ్ళకి కనపడగానే వీళ్ళకి ఇంత ఇచ్చాం కదా అనే భావన రావడం, ఇదంతా మనం ఇరుక్కోవడమే. ఇచ్చేసాం, మనకు అక్కలేదు, ఇచ్చామంతే. బరువు ఎందుకు ఎవడు మోస్తాడు ఇవన్నీ? మళ్ళీ మీరు మోయడానికో కూలివాడు వాడుకో 100 రూపాయలు ఇవ్వాలి. పోనీ ఇవన్నీ మనం కొనుక్కున్నావా? ఎవరో ఇచ్చారు, ఎవరికో ఇచ్చాం, అయిపోయింది. సముద్ర తీరంలో ఉన్నాం హాయిగా, కెరటాలు వస్తున్నాయి పోతున్నాయి, మనం హాయిగానే ఉన్నాం. వచ్చిన కెరటాన్ని తీరం నిలబెట్టుకుంది అనుకోండి, అలాగా మొత్తం సముద్రం భూమి మీదకి వచ్చేస్తుంది. రాకూడదు. ఈ సంసార సాగరం మన హృదయం మీదకి రాకూడదు, మన ఒంటి మీదకి వచ్చి జారిపోతూ ఉండాలి. పోసుకున్న నీళ్లలాగే నిలవన్న నీళ్లు కాకూడదు, నిలవ ఉంటే వాసన వస్తాయి. అది దాతవ్యమితి యద్దానం దీయతే పైగా అనుపకారిణే. ఎంత స్పష్టంగా చెబుతున్నాయండి భగవద్గీత. మనకి ఏమైనా అర్థమైందా? అసలు ఊరికే పారాయణలు చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, గీతా జయంతి ఎప్పుడైనా చర్చలు చేస్తున్నాం తప్పితే ఎప్పుడైతే ఏమిటి ప్రతిరోజు గీతా జయంతే. ప్రతిరోజు అది జాతీయ గ్రంథమా అంతర్జాతీయ ఏ గ్రంథం అయితే ఏమండి, చేసినప్పుడు ఏదైనా ఒకటే, చెయ్యనప్పుడు ఏదైనా ఒకటే. భగవద్గీత జాతీయ గ్రంథమా కాదా, చేయడమా చేయకపోవడమా, చర్చ ఉపచర్చ, దీనికంటే దాంట్లో చెప్పిన ఇలాంటి శ్లోకం ఒక్కటైనా మనం ఆచరించామా? గీతా జయంతి పట్ల వ్యతిరేకించే వాళ్ళని పక్కనట్టండి. ఇప్పటికీ గీతా జయంతి బ్రహ్మాండంగా చేస్తూ భగవద్గీత జాతీయ గ్రంథం అని అంగీకరించే వాళ్ళు మనలో కొన్ని కోట్ల మంది ఉన్నాం కదా. ఇన్ని కోట్ల మంది ఈ శ్లోకం ఆచరిద్దాం. ఎక్కువ అక్కర్లేదు, రాసి పెట్టేసుకుని. దాతవ్యమితి, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. అనుపకారిణి, నాకు ఏమీ సంబంధం లేని వాళ్ళకి, ఏ ఉపకారము చెయ్యని వాళ్ళకి నేను ఇస్తున్నా, చేసే అవకాశం కూడా లేని వాళ్ళకి. ఒక ఆటో దిగాం, ఆటో వాడికి ఏదో బహుమతి ఇచ్చాం, ఆయన మళ్ళీ కనపడ్డ మనకి, అదే అనుపకారిణి. అదే మన సొంత డ్రైవర్కి ఇచ్చాం, కారు డ్రైవర్కి ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అలా ఇస్తూ పోతే ఏం జరుగుతుందంటే, ఇన్ని ఇచ్చాం, వీడు సమయానికి కూడా రాడు. వాడు సమయానికి రావడానికి అవి ఇవ్వడానికి సంబంధం లేదు, అవి ఇవ్వమని వాడు అడగలేదు.
ఇదే లంచం. దేశే కాలే చ పాత్రే చ. అయితే ఆ ఇచ్చేటప్పుడు ప్రదేశం చూడమన్నారు. దేశం అంటే ఈ భారతదేశం అమెరికా దేశం అని కాదు, ప్రదేశం అంటే ఏమిటి? ఓ మురిక్కాలువ దగ్గర నిలబడి వస్తువులు వేయం కదా, కాస్త శుభ్రంగా ఉన్న చోటుకి రా, అదే పుణ్యక్షేత్రాలు అన్నారు. అవి శుభ్రంగా ఉంటాయని మనమే వాటిని పాడు చేసాం. అయ్యే అసలు కాశీ లాంటి నగరాల్లో అక్కడ కూర్చున్న పండాలు ఉంటారు, వీళ్ళ దుంప దగ్గర చేయి చాపుతూ ఉంటారు, వాడి నోట్లో కిళ్ళు చూస్తే ఉమ్మై బుద్ధి అవుతుంది, దానం ఇవ్వడం కాదు ఉమ్మేయాలనిపిస్తుంది మనకి. పైగా వాడు చూసుకుని తిట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఇవ్వాలి అటువంటి చోట? కాశీ అయితే మాత్రం. కానీ మన నమ్మకాలు బాగా పెంచుకుని కాశీలో ఇవ్వాలి వారణ అంటే ఏమిటి? ఏదో ఆశిస్తున్నాం, మళ్ళీ లంచమే. ఆశించి ఇచ్చావు అంటే లంచమే. ఎవండి ఇలా దానం చేస్తే ఫలితం ఉంటుందా అంటే లంచం ఇస్తున్నావు నువ్వు, దానం అని అనుకుదాన్ని. లంచం ఇస్తే ఫలితం ఉంటుందని అడుగు, చెబుతాను. దానం అంటే ఏమీ ఆశించకూడదు, ఆశించేసే దానమే కాదు. ఇది దేశీ. కాలేచ అంటే వేసవకాలంలో విసనకర దానం ఇవ్వాలి, చలికాలంలో దుప్పటి దానం ఇవ్వాలి. వేసవకాలంలో దుప్పటి ఇస్తే ఏం చేసుకుంటాడు? చలికాలంలో విసనకర ఏం చేసుకుంటాడు? పోనీ మన ఇంట్లో కొంచెం మనం కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, పాత ఫ్రిడ్జ్ ఇచ్చేదలుచుకున్నాం, పోనీ కింది వర్గాల వారికి ఎవరికో వదలుచుకున్నాం, ఆ ఇచ్చేది వేసవకాలం ఇస్తే పరమానంద పడతారు, శీతకాలం ఇస్తే దాని పని ఏం తెలియక ఊరికే అలా ఉంచి అనవసరంగా ఉందనుకుంటా. ఒక సమయానికి అంటే ఆపత్కాలం, ముఖ్యంగా వేసవకాలం వర్షకాలం కంటే గొప్పది ఆపత్కాలం. మన బంధువులకి మిత్రులకి ఆపదలో సాయం చేయాలి. బంధువుల్లోనే ఎవరో ఇబ్బందులో ఉన్నారు, ఆసుపత్రుల్లో ఉన్నారు, ఓ 10,000 జేబులో పట్టుకెళ్ళు, ఉందిగా మనకి లోటేం లేదుగా, పట్టుకెళ్ళు. ఇస్తామని చెప్పాడు, వద్దంటే తర్వాత విషయం ఇచ్చేయి. ఓ అవసరమేమో, మొహమాట పడుతున్నారేమో, ఇచ్చేసేయి. మనకు తెలుసిన వాళ్ళలోనూ మిత్రుల్లోనూ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ప్రసవించారు కొత్తగా పిల్లాడు, ఇవాళ ఆసుపత్రి ఖర్చులు బోర్డు ఉన్నాయి, అనేక అవుతున్నాయి. పోనీ అదో అడిగారు, అప్పు కింద అడిగారు, ఇచ్చేయి. ఇచ్చి దానం ఇచ్చామని మనం అనుకుందాం, అప్పు ఇచ్చారని వారు అనుకుంటారు, మంచిది. దానం ఇచ్చామని వారు అనుకోవడం, అప్పు ఇచ్చారని మనం అనుకోవడం ప్రమాదం. మనం అప్పు ఇచ్చినా సరే దానం ఇచ్చామనుకుందాం, ఇంకా రాదు, అయిపోయింది కృష్ణార్పణం అనుకుని ఇచ్చేయి. వస్తే వచ్చి మంచిదే, రాకపోతే గొడవ లేదు, అంతే. వచ్చినా మేలు రానిచో బాధ లేదు, ఇదే జీవితత్వం. వచ్చినా మేలు రానిచో బాధ లేదు, తేటగీతి పద్యపాదం. వచ్చినా మేలు రానిచో బాధ లేదు. అలా హాయిగా ఉంటే ఎంత ఇబ్బంది అండి. నేను ఎక్కడో అమెరికా వీసా కోసం ప్రయత్నం చేస్తుంటే రాకపోతే అక్కడ వాళ్ళు ఎవరో అన్నారు, ఎప్పుడు 2001 ఓసారి రాలేదు, 2000లో వాళ్ళు పాపం 99 నుంచి పిలుస్తూనే ఉన్నారు, రాలేదు. రాకపోతే నాకంటే ఎక్కువ వాళ్ళు బాధపడ్డారు. ఏమిటి సరే నిజమే, కానీ బాధపడుతూ ఏదో ఓ మాట అన్నారు తిన్నగా ఉండక, యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ నరసింహరావు, యూ డిడ్ంట్ గెట్ ది వీసా బట్ వీ ట్రైడ్ అలాట్ అంటే ఇంగ్లీష్లో మొదలెట్టారు. తెలుగు మహాసభలు నడుపుతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఏదో దౌర్భాగ్యం. ఆ వేదిక మీద కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. అమెరికాలో ఏమిటి, ఆంధ్రాలోనే అలా ఉంటాయి. సరే అది పక్కనెట్టండి, అది అప్రస్తుత ప్రసంగం. సరే దాంతోపాటు ఇదంటే నాకు ముందు ఇంగ్లీషు కోటి, రెండోది అది కూడా అసలు భావం. నేను దురదృష్టవంతుడు, నేను అక్కడికి వెళ్ళడం వాళ్ళ దురదృష్టం, నా దురదృష్టం ఎలా అవుతుంది? నేను ఇక్కడ హాయిగా ఉన్నాను, నా దేశంలో నా ఇంట్లో నేను సగర్వంగా ఉన్నాను. మా ఆవిడ వేపుడు మొక్కలేసి పెడుతుంటే తింటూ సుఖంగా ఉన్నాను. నన్ను ఎందుకు అనాలి? నేను ఊరుకుంటా. అందుకే నేను వెంటనే నాకు అవసరం లేదండి. తలుపు తట్టిన అవకాశములను వదులుకొనుట పాడిగాదని కొంత కొసరినాను, తలుపు తట్టిన అవకాశములను వదులుకొనుట పాడిగాదని కొంత కొసరినాను, వచ్చనా మేలు రానిచో బాధ లేదు, వచ్చనా మేలు రానిచో బాధ లేదు, గరిక ముందర అమెరికా మెరిక ముందర అమెరికా గరిక పాటి మెరిక ముందర అమెరికా గరిక పాటి. నేను మెరికని. ఇలాంటి మెరికలు మీ దేశంలో లేక నన్ను పిలిచారు. మీరేదో మమ్మల్ని గౌరవం చేస్తున్నాం అనుకోకండి, మీ అవసరం ఉండి పిలిచారు. సరిగ్గా ఎవడు పిలిచినా ఇలాగే ఉండాలి మన తత్వం, అంతే. అలాగే ఉంటాం. ఇష్టమైతే పిలుస్తారు, లేదా మానేస్తారు. అందుకని పిలవండి, దయచేసి పిలవండి, నాకు అమెరికా చూడాలన్నదంటే చంక నాకించేస్తారు అక్కడ కూర్చోబెట్టి. మాకు తెలుసు ఎలాంటి మర్యాదలు జరుగుతాయి. మంచినీళ్ళు ఇవ్వడం, అదే వాళ్ళు పిలిచి మనం షరతులు పెడితే చచ్చిన నెత్తిమేటు చూసుకుంటే ఎవరి కోసం వారు అవసరం. ఏదైనా అవతల వాడు అవసరం అంటే మన స్థితి వేరు, మన అవసరం అంటే వంగినట్టే లెక్క. ఏ ఆపద లేకపోయినా ఇంట్లో పిల్లలకి బోల్డంత డబ్బులు ఇచ్చేస్తున్నారు, చాలామంది ఇచ్చేస్తున్నారు. అడిగితే చాలు, అడగడం పాపం అసలు. ఇవాళ ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే, ఏమి పిల్లల పట్ల అంత శ్రద్ధ ఉన్నవాళ్ళు పేదల పట్ల ఎందుకు లేదండి? అందుకే సమాజంలో ఇంత సంక్షోభం, ఇన్ని దొంగతనాలు, ఇన్ని దోపిడీలు. సమాజంలో సంక్షోభానికి కారణం పేదవాళ్ళు కాదు, ధనవంతులు. ఎడం వేలు చూపుడు పేలట్టు చెబుతున్న ధనవంతులు ధనవంతులు ధనవంతులు. ఓ దాచేసి దోచేసి ఇంకా ఓ పీడించేసేసి రూపాయికి 10 రూపాయల లాభాలు వేసేసుకుని సంపాదించిన తర్వాత వాడికి కళ్ళు కొట్టవండి, వాడు చచ్చిపోతున్నాడు అక్కడ. మనం గదికో ఏసీ పెట్టాం, గదికో ఫ్రిడ్జ్ పెట్టాం, గదికో టీవీ పెట్టాం, వాడు పూరు గుడిసెలో కూర్చున్నాడు, వాడికి మంట ఎత్తిపోదండి లోపల నుంచి. అదృష్టం దురదృష్టమైన కథలు చెప్తే సరిపోయిందండి. ఈ దోపిడీ ఆగాలంటే ధనవంతులకు ఈ దృష్టి మారాలి.
మనకి ఎందుకు ఇంత అధికం? మనకు 2 ఫ్రిడ్జులు ఎందుకు? అవతల వాడు చచ్చిపోతున్నాడు, చలేసి రోజుకు 16 మంది చచ్చిపోతున్నారు ఈ చలికాలంలో, చలికి వణుక్కోలేక, తట్టుకోలేక. మరి మనకి ఎందుకండి ఇక్కడ ఇన్ని హీటర్లు, ఇన్ని మనం వాళ్ళ సౌఖ్యం గురించి ఆలోచించామా? దాన ధర్మాలు ఏమైనా చేసామా? వాళ్ళ పట్ల ఉదారంగా ఉన్నామా? భుజం ఇచ్చి చేసి మాట్లాడామా? పైగా వాళ్ళు ఏమిటో బలిసిపోయారండి అని మాట్లాడడం ఎంత తప్పండేది. వీళ్ళు అంతకంటే బలిసిపోలా? వీళ్ళు బలిసి సంపాదించుకోబట్టే కదా వాళ్ళు అలా ఉన్నది. సమాజంతో కలిసిపోలేక మనం బలిసిపోయారనే మాటలు ఎందుకు వస్తున్నాయండి? మొత్తం దోపిడీకి, సంక్షోభానికి చాలామంది డబ్బున్న వాళ్ళని కారణం కాదు. అది వద్దని చెప్పట్లా భగవద్గీత. మళ్ళీ మనమే నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాం భగవద్గీత. కృష్ణాలయం కట్టామండి, ఎందుకు కట్టడం? భగవద్గీత ఆచరించు, ఆలయం కట్టకు. ఆలయాలు ఇప్పటికే ఉన్నాయి, ఆచరించేవాడు లేడు. ఆలయాలు ఎక్కువ, ఆచరణ తక్కువ. అది కావలసింది. అది పాత్రేచ, సరైన వాడికి కూడా ఇవ్వాలి. సరైన వాడంటే వాడేనో దుర్వ్యసన పరుడు కాకుండా ఉంటే చాలు. అది కూడా భారతంలో స్పష్టంగా చెబుతారు. ఒకవేళ మరి అలా చేస్తాడని తెలియదండి, మంచివాడే అనుకుని ఇచ్చామండి, ఏదో పేపర్ పట్టుకునే అబ్బాయి అండి, వాడు ఏదో తాగి తందనాలు ఆడేట అంత మనకు అనవసరం. భారతంలో స్పష్టంగా చెప్పారు, అపాత్రదానం ఎప్పుడు తెలియక చేస్తే తప్పు కాదు, తెలిసి చేస్తేనే తప్పు. తెలిసి చేయడం అంటే మన ఇంట్లో పిల్లలే మొహమాట, పిల్లలకి ఇస్తే దానం అనుకోండి, అది దానమే. ఎందుకు ఇవ్వాలండి? పిల్లాడు దుర్మార్గుడు అని తెలుసు, వాడు చెడు వ్యసనాలకు లోనయ్యాడని తెలుసు, వాడికి వేలు ఎందుకు ఇస్తున్నాం? ఇదంతా అపాత్రదానం కింద లెక్క. దాని పాపం మనం అనుభవించాల్సిందే. దేశీ కాళే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అందుకని హాయిగా మనకు అదనంగా ఉండే వస్తువులు, పంచెలు, పళ్ళు, ఇంట్లో వస్తువులు, వాడేసిన వస్తువులు, అలాగే అదనంగా ఉన్న డబ్బులు, తెలిసి కొన్ని తెలియక కొన్ని, మొత్తం అన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయడమే సరైనటువంటి పద్ధతి. అప్పుడు హాయిగా ఉంటాం ఆనందంగా. ఇంకేం దాచుకోవాల్సిన పని లేదు, ఎక్కువ ఉందని బెంగలేదు, ఎవడన్నా పట్టుకుపోయినా మనకి బెంగలేదు. ఒకవేళ దొంగతనం జరిగేదో పట్టుకుపోయారు, పోనే వాళ్ళకి యోగం ఉంది పట్టుకుపోయారు అంతే, వదిలేయి, దాని గురించి బెంగలేదు. మరి ఇవన్నీ వదిలేసి పట్టుకోవలసిందేన్ని? చిక్కని పాలపై, అది దశరథి కరుణాపయోనిధి. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ, పంచదారతో మెక్కిన భంగి. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ, పంచదారతో మెక్కిన భంగి. నీ విమలమే చకరూప సుధారసంబు, నీ విమలమే చకరూప సుధారసంబు. నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్. శ్రీరామ, సీతారామ, భద్రాద్రి రామ. చిక్కిన పాలపై మిసిమి చెందిన మీగడ, పంచదారతో మెక్కిన భంగి. నీ విమలమే చకరూప సుధారసంబు, నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్. దక్కెనటంచు జుర్రెదను, దక్కెనటంచు జుర్రెదను, దశరథి కరుణాపయోనిధి. దశరథి కరుణాపయోనిధి. ఆ సీతారామచంద్రమూర్తి విగ్రహం, క్యాలెండరు, పటం ఏదైనా సరే మన ఇంట్లో ఉంటే దాని ముందు కూర్చుంటే ఈ దిక్కుమాలిన వస్తువులన్నీ పనికిమాలినవి కింద కనపడమండి. అసలు అవతల భారయ్యం మొత్తం పట్టుకెళ్ళి ఆ రామచంద్రుని సన్నిధానం ఉంది. ఇవన్నీ దేనికి? చివరికి మిగిలేదేదే తెలిసిపోతోంది. జీవితం అంతా ఈ వస్తు సంచయంలో, సేకరణలో, స్వీకరణలో, వీటిని తుడుచుకోవడంలో, కడుక్కోవడంలో జరిగిపోతే మనస్సును ఎప్పుడు కడుక్కుంటాం తల్లి? అందుకని చెబుతున్నాడు రామదాసు, చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ, పంచదారతో మెక్కిన భంగి. ఇప్పటి యువతరానికి ఈ అదృష్టం లేదు. నాయనా యువతి యువకులారా, మీకు నా ప్రగాఢ సానుభూతి. మేము మా చిన్నతనంలో మా ఇంటి చుట్టూ మధురు గోడ అనేవారు. ఇంటికి చుట్టూ ఉంటే మధురు గోడ అంటారు, కోటకు ఉంటే ప్రహారీ గోడ అంటారు. మట్టితోనే పెడతారు దాన్ని. అది పెద్ద ఇబ్బంది. ఉరికే ఏదో జంతువులు, ఏదో కుక్కలు పిరులు రాకుండా, అంతే, దోళ్ళవి రాకుండా, ఎందుకు లోపల మొక్కలు ఉంటాయి. మధురు గోడ, ఆ గోడ కూడా దృఢంగా ఉండేది. దాంట్లోనే ఒక గూడులా పెట్టి పాలదాలి పెట్టేవారు. పాలదాలి చెక్కతో ఇలా పెట్టి చేసేవారు ఆ గోడలో. దాని లోపల శుభ్రంగా నిప్పు, ఏమీ అంటుకునేది కాదు, హాయిగా వెచ్చగా ఉండేది. ఈ శీతకాలం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎంత వెచ్చగా ఉండదు. దాని మీద పాలు, 4 గేదెలు పాడి శుభ్రంగా పాలు పట్టుకొచ్చి ఆ కుండలో పోసేవారు. అవి అక్కడ కాగుతూ ఉండేవి. కొంచెం ఎక్కువ కాగినా నష్టం లేదు. అప్పుడు అలా ఎర్రగా మేగడ పేరుకునేది, లేత ఎరుపు రంగులు. అక్కడ కూర్చుని మొహం కొడుక్కునేవాళ్ళు. అప్పటికప్పుడు వేడి హాట్ కచ్చిక తీసి ఆ బూడిద, ఆవు పేడ బూడిద ఎంత మంచిదో పంటికి, అంతకంటే ఆరోగ్యం లేదు. ఇవాళ మళ్ళీ పంచగవ్యం అనే పేరు మీద అదో మందు అయింది. ఓ 50 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం.
అదే బూడిద. ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చడం వల్ల వచ్చిన బూడిద. అప్పటికప్పుడు వేడిగా తీసుకునేవాడు శుభ్రంగా. మా అక్కగారి పిల్లలు మేము అలా అటో నలుగురు ఇటో నలుగురు కూర్చొని, వీలైతే ఆడాళ్ళు అటు మొగాళ్ళు ఇటు కూర్చొని దెబ్బలాడుకుంటూ మొహం కడుక్కునేవాడు సరదాగా. అయిపోయిన వెంటనే కాసిన తాటాకు ముక్కలు అక్కడ శుభ్రంగా తెచ్చిపెట్టి ఉండేవి. లేకపోతే చూరు నుంచి లాగితే ఒకటి వచ్చే ఏముంది దీనికి, నారికి చూసుకునేవాళ్ళు అవతల బారేసేవాడు. ఎప్పటికప్పుడే ఈ బ్రష్ దాచే పని లేదు అసలు. ఎంత గొప్ప నాగరికత అండి ఈ బ్రష్. దాన్ని నీళ్లు గారడం, దాన్ని బట్టికెళ్ళి నీళ్ళ గదిలో పెట్టడం, దాన్ని ఏమో బూజు పెట్టేయడం, మన్నాడు పళ్ళలో అదే పెట్టుకోవడం. పళ్ళు నొప్పి డెంటిస్ట్ అన్నం వారు పీకడం లాగడం, ఎందుకు వచ్చి రూట్ కెనాల్ అనడం, ఇదే గొడవ. ఎందుకు వచ్చింది అసలు ఇది ఈ బూడిద వాడక. అలా చేసినప్పుడు విచిత్రం, ఈ పాల మీద మేకడ పేరుకుంటే ఇంట్లోకి వెళ్ళి పాలు తినడానికి ముందే అనవసరంగా పెద్దాళ్ళకి తెలియకుండా దొంగ పంచదార పట్టుకొచ్చేసి చిన్న కొబ్బరి చెప్పలో, మళ్ళీ మరి పళ్ళెలు ఎక్కడ దొరికితే పళ్ళెం కోసం లోపలికి వెళ్తే దొంగ దొరికిపోతాడు. సరదా అయిన దొంగతనం రామదాసు పద్యానికి ఆలంబనం. మాకు అర్థం అవుతుంది, ఈ కాలం వాళ్ళకి అర్థం అవ్వడం కష్టం, మేము అదృష్టవంతులు. కొబ్బరి చెప్పులు బయట పారేసేవాడు, దాన్ని శుభ్రం కడిగేసేసి ఈ పాల మీద ఉన్న మేగడ తీసి అందులో వేసి, లోపల నుంచి దొంగతనం చేసి అమ్మకి తెలియకుండా పట్టుకొచ్చిన పంచదార, దొంగతనం చేసిన సొమ్ము ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది, ఆ పంచదార అందులో వేసి, చిక్కిన పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి. పొద్దున్న మొహం కడుక్కోగానే మేము తిన్న ఆహారం ఇది. లేదా సహస్రావధానం ఎలా చేస్తాం? 1000 మంది విద్వాంసులను కూర్చోబెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పాదం 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 చొప్పున 4 రౌండ్స్, 4 ఆవృత్తుల్లో 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 21వ రోజుని 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగామంటే, చిక్కిన పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కుట చేతగాదే. ఆ తల్లికి నమస్కారం, మా దొంగతనాలు సహించినందుకు. మా మధురుగోడకు కూడా నమస్కారం, మా పాలదాలికి నమస్కారం, మా గేదెలకి నమస్కారం, ఈ వాతావరణం కల్పించిన మా తల్లిదండ్రులకి నమస్కారం. అలా చేసుకుంటా, అలా నీ నామాన్ని సేవిస్తా, నీ రూపాన్ని సేవిస్తా అంటున్నాడు. నీ విమలమేచక రూప సుధారసంబు రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు. మేఘం రంగులో, వర్షం కురిసే ముందు మేఘం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు తళుక్ 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 అని మెరుస్తుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి, లక్ష్మి అలాగే చంచలంగానే మెరుస్తుంది. ఆ మెరిసే మెరిపే సీతాదేవి. నల్ల మేఘం రంగులో మెరిసిపోయే నీ సౌందర్యమైనటువంటి సుందరమైన రూపాన్ని నా మక్కువ పళ్ళెరంబున, అది భగవద్రూపాన్ని ఎలా సేవించాలంటే మక్కువతో సేవించాలి. దానికి కావాల్సింది వెండి పళ్ళాలు, బంగార పళ్ళాలు కాదు. మా పూజా మందిరంలో ఎప్పుడూ వెండి విగ్రహాలే ఉంటాయండి, మేము బంగార పళ్ళెంలో దేవుడికి నైవేద్యం పెడతామండి. అసలు ఈ గొప్ప చెబుతున్నామంటే అక్కడ దేవుడు లేడు. ముందు నువ్వు నైవేద్యం పెట్టింది కుక్కలకో పిల్లలకో దేవుడు దండవు, అనుమానమే లేదు. ఎవరికి కావాలి నీ బంగార పళ్ళెము వెండి పళ్ళెమును? ఐశ్వర్యం ఉన్నవాళ్ళు చెయ్యాలి, కానీ ఆ విషయం చెప్పకూడదు, అది గొప్ప కింద మాట్లాడకూడదు. చెయ్యాలి, ఎందుకంటే మీకు ఉంది కాబట్టి చేయండి. ఎవరికి ఉన్నట్టుగా వారు చేస్తారు, చేసుకోవాలి. చేసుకునేటప్పుడు స్వామి మా కొన్నదంతా నీ దగ్గర పెట్టామయ్యా, నువ్వు కూడా ఇలా ఉండాలంటే స్వామి ఆనందించి ఇంకా ఎక్కువ ఇస్తాడు. కానీ అది చెప్పకూడదు, ఆ విషయాన్ని ప్రచారం కోసం కాదు. ఇది మక్కువ పళ్ళెరంబన, మన ఇష్టం. ఇష్టం అంటే ఏదైనా పని చేస్తే ఇష్టంగా చేయాలి. కష్టపడి చేయడం కంటే ఇష్టపడి చేయడం మంచిది అంటారు కదా. భగవత్పూజ అంతకంటే. భగవత్పూజలాగే కార్యాలయం బాధ్యత కూడా. మనం ఓ టీవీలో పనిచేస్తున్నాం, ఒక ఉద్యోగంలో ఒక సంస్థలో పనిచేస్తున్నాం, కాఫీ హోటల్లో టీ అమ్ముతున్నాం, నష్టం ఏం లేదు. ఇవాళ టీ అమ్మినవాడు ప్రధానమంత్రి అయ్యాడు. అలాగని టీలు అమ్మిన వాళ్ళు అందరూ అవుతారా? ప్రధానమంత్రులే తర్వాత టీ అమ్ముకున్నవాడు కూడా ఒకరు ఉండొచ్చు, మనం లెక్క చూడలేదు. కానీ దానికి అటు ఇటు ఉంటారు, దానికి ఏముంది. అందుకే అది లెక్క కాదు. కానీ ఆ టీ అమ్మడం అనేదాన్ని ఒక బాధ్యతగా, ఒక గౌరవభావంగా, ఒక దైవ పూజగా చేయబట్టే ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి నరేంద్ర మోడీ ఆ స్థానానికి వెళ్ళి భగవదానుగ్రహం. అలాగే మనం ఏ పని చేయని, ఓ బట్టలు కొట్టని, ఇల్లు ఊడవని, క్షౌరం చేయని, ఏదైనా చేయని, అది భగవత్ కార్యం. మనం క్షౌరం చేస్తున్నది సాక్షాత్ రామచంద్రమూర్తికి, ఆయన గిరిజాల చుట్టూ అందంగా ఇలా తీర్చిదిద్దుతున్నాం అని క్షౌరకర్మ చేసే ప్రతి మంగళి తన ముందున్నది రామచంద్రమూర్తి అనుకుంటే ముందు ఆ కస్టమర్ ఆనందిస్తే ఇంకో 10 రూపాయలు ఎక్కిస్తాడు, అందరినీ అక్కడికే రప్పిస్తాడు. ముందు వ్యాపారం బాగుంటుంది. ఇది రామచంద్రుడు దయ. శ్రద్ధ ఏర్పడాలంటే ఆ వస్తువుని, ఆ వ్యక్తిని దేవుడుగా భావించాలి. దైవ భావన అంటే అర్థమైంది. మామూలు మనుషులు అనుకుంటే మనం వాళ్ళకి మనకి సంబంధాలు ఏమిటి, ఎందుకు చేయాలన్నట్టుగా ఆలోచిస్తాం. ఇదైతే ఆలోచించాం. ఆ మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యం అనేటి దోయటం. ఏ దోసిట్లో పోసుకో, పళ్ళెంలో ఉన్నది పళ్ళెంలో ఎత్తి తాగం కదా, దోసిట్లో ఇలా చేతితో తీసుకుంటాం. విదేశీయులు అయితే వాళ్ళ దౌర్భాగ్యం చెంచాలతోనూ ముళ్ళ చెంచాలతో తీసుకుంటారు. మనకు ఆ కర్మ లేదు. చేతి రుచి కూడా దానికి పడుతుంది. చేతితో తినడమే ఎప్పుడూ ఆరోగ్యం. అత్యవసరమైతే తప్ప చెంచా వాడకూడదు. అందుకని దాని పళ్ళెంలో ఇలా చేతితో తీసుకుని తింటాం హాయిగాను. చెయ్యి రుచి కూడా వస్తుంది. అందులో తల్లి చేతితో పెడితే మరీ పవిత్రం, ఆవిడ ప్రేమంతా అందులో ఉంటుంది. ఈ మామగారు అయితే చెప్పక్కర్లేదు, సాక్షాత్ లలితాదేవి దిగొచ్చినట్టే.
మా అమ్మగారంటే లలితాదేవి, అనుమానమే లేదు. అందుకని ఆవిడ దిగొచ్చినట్టే అలాగా. అలాంటి ప్రేమతో తింటే ఆ రుచి వేరు, ఆ బలం వేరు, ఆ ఆనందం వేరు. దాస్యమనేటిదో ఇటం దక్కెనటం జుర్రెదను దాశరథి కరుణాపయోనిధి. నాకే దక్కిందన్న ఆనందంతో జుర్రుకుంటానయ్యా. భగవత్ పూజ అంటే మనం చేసే బాధ్యతలన్నీ భగవత్ పూజతో చేస్తే ఈ అవకాశం నాకే వచ్చింది అని అనుకుంటాం కదండి. కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయట ఎప్పుడో 1903లో 4లోనో. అప్పుడు గాంధీ గారికి నిండా 25 ఏళ్ళు లేవు, 31-30 ఏళ్ళు దాటాయి. ఆయన ఏదో కార్యకర్తగా వెళ్ళాడు అక్కడికి. అందరూను సమావేశానికి హడావుడిగా వెళ్ళిపోతున్నట్ట. సరైన పాయిఖానా సౌకర్యాలు లేక రోడ్డు మీద కానిచ్చేశారు చాలామంది. పరమ అసహ్యంగా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు సభలకు వచ్చిన వాళ్ళ మందిరాలు, వాళ్ళ గదులు, వాళ్ళ గది బయట కూడా అక్కడే మలమూత్ర విసర్జనాలు. అందరూ వెళ్ళిపోతున్నట్ట. ఎవడు పట్టించుకోడు. హడావుడి, నేను మాట్లాడాలి, నేను చదువుకోవాలి, నేను తయారవ్వాలి అంటున్నాను. గాంధీ గారు కార్యకర్తగా వెళ్ళడము ఆ గోపాలకృష్ణ గోఖలే గారి దగ్గర ఎవరో కూడా ఉండి చూసి ఇదంతా చూసి వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను ఇవన్నీ చూసి వస్తానండి అన్నట్టు. అక్కడ ఎవరో కార్యకర్తలు ఉంటే చెప్పాడు ఇవన్నీ ఇలా ఉన్నాయి, సభలు ఎలాగంటే అవి అలాగే ఉంటాయి, అదంతా పాకి వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అంటున్నట్ట. నాకు ఆ అవకాశం ఇవ్వండి అన్నట్టు గాంధీ గారు. ఎందుకు మహాత్ముడు అయ్యాడో ఆలోచించాడు అని ఒక చీపురు అడిగి ఆ మొత్తం మలమూత్ర విసర్జనతో అపవిత్రమైపోయిన ప్రదేశం అంతా ఈయనే శుద్ధి చేసి కడిగి ఎప్పుడూ వెళ్ళగలిగిన సమయంలో ఆ సభలకు వెళ్ళాడు. 2 మాటలు విన్నాడు. ఇది నాకు దక్కిన అవకాశం అని భావించాడు ఆయన. మరి దేశం ఆయనకి ఎంత మహాత్ముడుగా అప్పటికి ఎప్పటికీ గౌరవిస్తుందో, ఆయనకి సాటిగా ఆయన విగ్రహం పక్కన కూడా మరొకటి విగ్రహం ఉంటే మంటెత్తిపోతుంది మనకి. గూండాల విగ్రహాలు పట్టుకెళ్ళి గాంధీ గారి విగ్రహాల పక్కన పెడుతున్నారు. జాతి దౌర్భాగ్యానికి సంకేతం. కనీసం దూరంగానే పెట్టాలి. మనం అనుకున్న వాడల్లా గాంధీ గాడు. అది సేవ. దొరికిన ఏ సేవ పాకీ పనిని భగవత్ పూజగా మహాత్ముడు భావిస్తే మనం భగవత్ పూజను కూడా భగవత్ పూజగా భావించలేకపోతున్నాం, హడావుడిగా చేసి పారిపోతున్నాం. అంటే కొన్ని సమయం ఉన్నప్పుడే చేయండి. ఎప్పుడు ఈ ఊరికి ఇప్పుడే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలనే నిబంధనలు కాకుండా మక్కువ పళ్ళెరమ్మన ప్రేమ అనే పళ్ళెంలో పోసుకుని ఆ భగవత్ పూజ చేసి తాగాలమ్మ భగవన్నామరసాన్ని, భగవద్ రూపరసాన్ని. పెబరే రామరసం అన్నారు. అలాగా అటు దైవ ఆరాధనని ఇటు జీవన విధానాన్ని 2 సమ్మేళనం చేసి సమన్వయం చేసుకుని నవజీవనాన్ని వేదం చేసుకుందాం. ఇంత అవకాశం మనకి ఇచ్చినటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడదాం. అంతవరకు సెలవు.